ఇటీవల కర్నూలు నగర శివారులో సూదిరెడ్డిపల్లె గ్రామంలో ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే ఈరోజు కర్నూలు పోలీసులు ఈ కేసును ఛేదించారు. మనతో మాట్లాడడానికి కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు రోజు జరిగిన ఘటనని ఎలా చూడాలి? అంటే మీ కేసు దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? కర్నూలు రూరల్ మండలం సూదిరెడ్డిపల్లి గ్రామంలో 1వ తారీఖు ఈ నెల 1వ తారీఖు రాత్రి 7:45 ఈ కురవ శేషన్ అనే ఒక 63 ఏళ్ల వృద్ధుని అదే గ్రామానికి చెందిన పరశురాముడు అతని బ్రదర్స్ 4 కలిసి అతను తన కూతురు ఇంట్లో ఉంటే అక్కడికి వెళ్ళేసి చాలా బ్రూటల్గా కుడికాలు నరికేసి ఆ కాలును తీసుకెళ్ళి గ్రామంలో మోటార్ సైకిల్ మీద తీసుకెళ్తూ అందరికీ కనపడేలాగా తీసుకెళ్తూ వీడియోల్లో కూడా వాళ్ళు ఐడెంటిఫై కావడం జరిగింది. సో దీంట్లో కేసు రిజిస్టర్ చేయడము, తర్వాత దర్యాప్తు చేయడము, ముద్దాయిలను అరెస్ట్ చేయడం, ఈ విషయాలని పక్కన పెడితే ఇటువంటి చర్యలు అంటే నరికి ఆ పార్ట్స్ తీసుకుంటూ ఎగ్జిబిట్ చేసుకుంటూ ప్రజల్లోనూ అక్కడ ఉన్న గ్రామస్తుల్లోనూ ఒక భయానకమైన వాతావరణం గురి చేయడం అనేది యాక్చువల్గా ఇది అమానుషమైన చర్య, అనాగరికమైన చర్య కూడా. ఇది యాక్చువల్గా నాగరిక ప్రపంచంలో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కనుకనే ఈ కేసులో మనకు రాగానే చాలా సీరియస్గానే తీసుకున్నాం. ముద్దాయిలు ఎందుకు ఈ విధంగా ఎగ్జిబిట్ చేయాలనుకున్నారు, ఎందుకు ప్రజలందరినీ భయభ్రాంతులు చేయదలుచుకున్నారు, ఈ యాంగిల్లోనే యాక్చువల్గా దర్యాప్తు చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళల్లో ఉన్న ఇంటెన్షన్, ఆ క్రూర ప్రవృత్తి అనేది కూడా ఒక రకమైన డిఫరెంట్ సబ్జెక్టు. వాళ్ళు గొర్రెల కాపర్లే కావచ్చు, బట్ ఆ విధంగా ప్రజలను చూపించాలా, ప్రజలకందరికీ ఈ విధంగా పార్ట్స్ చంపిన వాళ్ళ పార్ట్స్ ఎగ్జిబిట్ చేయాలని చూపించడం మాత్రం అనాగరిక చర్యగానే భావించే దాని ప్రకారమే సీరియస్గా కూడా ముందుకు పోతాం. అది కూడా యాక్చువల్గా దర్యాప్తులో భాగంగానే జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ దృష్టి కూడా దాన్ని తీసుకెళ్తాం మేము. అంటే మనం చూడొచ్చు, ఆ రోజు మనం ఆ సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి కాల్ ఏదైతే ఉందో ఆ కాల్ని నరికి తీసుకువెళ్ళిన అవసరం ఏముందంటారు? అంటే గతంలో శేషన్న ఏదన్నా సవాల్ విసిరారా గ్రామంలో కానీ అక్కడ ఏదన్నా? ఇది పురాతనమైన గతానికి సంబంధించి వదిలిపెడితే అతను యాక్చువల్గా లారీ డ్రైవర్గా పనిచేస్తాడు. బట్ ముద్దాయిలతో సంబంధించి వాళ్ళ నైబర్ నైబర్గా అతను తన భార్యతో ఉంటుంటాడు. కూతురు సెపరేట్గా వేరే ఇల్లు ఉంటుంది. ఈ పక్కనున్న నైబర్కి సంబంధించి ప్రధానంగా పరశురాముడికి సంబంధించిన వాళ్ళ భార్య, తర్వాత లేడీస్కి సంబంధించి ఇతనికి కొంచెం పరిచయాలు ఉండడము, తర్వాత డిస్ప్యూట్స్ కూడా ఉండడం జరిగింది డబ్బుల విషయాల్లోనూ, తర్వాత ఈ ఇంటిమసీ విషయాల్లో కూడా. సో పర్టికులర్గా ఇతను తాగి వచ్చినప్పుడల్లా పక్కింటి వాళ్ళతోనూ ఆ లేడీస్ పట్ల చాలా అసభ్యంగా మాట్లాడడము, కొంచెం వల్గర్గా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక రకంగా వాళ్ళ దృష్టిలో ఇతని పట్ల పూర్తిగా ద్వేషభావం పెరగడం అనేది పూర్తిగా జరిగింది. సో ఇతన్ని పూర్తిగా ఎలిమినేట్ చేస్తే కానీ మాకు మనశ్శాంతి ఉండదని ఒకటి. రెండోది, ఈ లేడీస్ పట్ల కానీ ఎవరు కూడా వాళ్ళకి సంబంధించిన ఉమెన్ పట్ల ఎవరైనా ఏదైనా బిహేవ్ చేస్తే కూడా ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చేయాలనే ఉద్దేశం కూడా వీళ్ళలో ఉన్నట్టుగానే మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆ ఇష్యూస్ అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసుకుని వాటిని కూడా మనం ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా మనం సేకరించడం జరిగింది. అంటే గతంలో వివాహేతర సంబంధ విషయంలో పోలీస్ స్టేషన్ను కూడా ఆశ్రయించడం జరిగింది. సకాలంలో పోలీసులు స్పందించకపోవడం వల్లే హత్య జరిగిందంటూ తమ కూతురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, మీరేమంటారు? దీంట్లో యాక్చువల్గా ఈ పరశురాముడు వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ఇష్యూస్లోను, ఎందుకంటే దీంట్లో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కంటే కూడా ఇతనికి భార్య ఉన్నది, పరశురాముడు వాళ్ళ ఫ్యామిలీ కూడా, ఆమె కూడా ఇల్లాలు. కనుక ఇటువంటి విషయాలు ఎంతవరకు బయటికి రావాలనే ఉద్దేశంతో రానికూడదు అనేది ఇట్లాంటివి ఉంటాయి. తర్వాత కౌన్సిలింగ్ అనేది ప్రధానంగా ఉంటుంది ఏ ఇష్యూకైనా కూడా. సో పెద్దల సమస్యలోనూ పెద్దల ద్వారానూ దీన్ని కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ మధ్య ఒక రకమైన భావన కుదురుతుంది. ఎందుకంటే నైబర్సు ఇది ఇట్లాగే దారి తీసుకుంటూ పోవడం, అన్ని సమస్యలకు కేసులు పెట్టడము పరిష్కారం కాదు. కాబట్టి ఓ రకంగా మంచి ఇంటెన్షన్తోనే నెగోషియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అట్లాగే ఎల్డర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఇతని బిహేవియరు వాళ్ళకు పూర్తిగా అన్బేరబుల్గాను, తర్వాత వాళ్ళు అసహనంగా భరించలేని పరిస్థితుల్లో రావడంతోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. కనుక మనం ఆ యాంగిల్లోనే చూసుకొనేసి ఈ గతంలో జరిగిన ఏమైనా ఇన్సిడెంట్స్ ఉంటే కూడా అవన్నీ కూడా కౌంట్ చేసుకుంటే వీళ్ళకి ఆ విధమైన అభద్రతాభావము లేకపోతే అతని పట్ల పూర్తిగా అంత ద్వేషం పెరగడానికి కూడా ఏ ఇష్యూస్ దారితీసినాయని కూడా ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులోనే మనం బయట తీస్తామని కూడా. నార్మల్గా ఇలాంటి ఇష్యూస్లో తగాదాలు కావచ్చు, ఇలాంటి అఫైర్స్ ఉన్న సందర్భంలో హత్యల్ని చూస్తూ ఉంటాం. కానీ దారుణంగా కాలు నరికి ఈ విధంగా చేయడం అనేది అంటే గ్రామంలో వారి యొక్క ఉనికి చాటుకోవడం కోసమే ఇది చేశారంటారా? దీంట్లో అయితే వేరే అదర్ యాంగిల్స్ అయితే ఏం లేవండి. మనకేం పొలిటికల్ యాంగిల్ కానీ, తర్వాత గ్రామ సుప్రీమసీ కోసమో లేక గ్రామ పెద్దరికం కోసం అయితే వాళ్ళకి, ఎందుకంటే ఇతను లారీ డ్రైవరు, ఎక్కువ గ్రామంలో ఉండడు, తర్వాత ముద్దాయిలంతా కూడా గొర్రెల కాపర్లు. కనుక వాళ్ళ గ్రామం వరకు సుప్రీమసీ కోసం అనే యాంగిల్ అయితే మనకేం ఎస్టాబ్లిష్ కాలేదు. కేవలం తమ కుటుంబానికి సంబంధించిన లేడీస్ను విలేజ్లోనూ పబ్లిక్గాను అబ్యూజ్ చేస్తూ ఉండడం వల్లనే వాళ్ళు పూర్తిగా ఇంత ఎక్స్ట్రీమ్ డెసిషన్
తీసుకోవడం అనేది జరిగినట్టుగానే మనకు ఐడెంటిఫై అయింది. నిందితులు ఎవరైతే ఉన్నారో పోలీసులు జ్యుడిషియరీకి ఏమని కోరారు, అంటే సకాలంలో వీరికి శిక్షలు పడే అవకాశాలు ఏదన్నా ఉందా, అంటే జ్యుడిషియరీకి మీరు ఏమన్నా చేశారంటారా? ఎస్, ట్రూ సార్. దీంట్లో యాక్చువల్గా ఈ వీడియోగ్రఫీలు కానీ లేకపోతే వీళ్ళు మర్డర్ జరిగిన తర్వాత వీళ్ళ బిహేవియర్, తర్వాత మిగతా వాళ్ళకు ఏదో ఒక ఇండికేషన్ మాదిరి పంపించాలనే వీళ్ళ ఆలోచన దృక్పథం మిగతా సొసైటీ కూడా ఇది మంచిది కాదు. తర్వాత గ్రామంలో కూడా ఒక రకమైన అభద్రతా భావం వీళ్ళ వల్ల కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఈ విషయంలో సత్వరం విచారణ జరపడానికి అనుగుణంగా మా ఆఫీసర్ ఎస్పీ గారి ద్వారా, విక్రాంత్ పాటిల్ సార్ ద్వారా జ్యుడిషియరీకి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. మేము అయితే త్వరితగతిన ఇన్వెస్టిగేషన్లో మిగతా టెక్నికల్ పార్ట్స్ ఉంటాయి, సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి మేము కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అట్లాగే కోర్టును కూడా మేము రిక్వెస్ట్ చేసాం, ఎందుకంటే త్వరితగతిన దీన్ని దర్యాప్తు విచారణ పూర్తి చేసి ముద్దాయిలకు శిక్ష పడాలనే పోలీస్ తరఫున ఉండేది. చాలా సీరియస్గానే శిక్ష పడేట్టుగా, ఎందుకంటే వీడియోగ్రాఫ్స్ టెక్నికల్గా కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టుగానే మన దగ్గర ఆధారాలన్నీ పూర్తి స్థాయిలో ఉన్నాయి. కాబట్టి అన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. అంటూ ఆ విలేజర్స్ కొంత భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి, ఇలాంటి సిచ్యువేషన్లో పికెట్ ఎలా ఏర్పాటు చేశారు, అంటే రానున్న రోజుల్లో ఆ విలేజర్స్కి కావచ్చు సరౌండింగ్ పబ్లిక్కి మీరు పోలీస్ శాఖ నుండి ఏం చెప్తారు? ట్రూ. దీంట్లో సంబంధించి యాక్చువల్గా గ్రామం యాక్చువల్గా పోలీస్ స్టేషన్కు నియర్ బై ఉంటుంది, పెద్ద డిస్టెన్స్ కూడా కాదు. తర్వాత టౌన్ అవుట్స్కర్ట్స్ కూడా కాబట్టి రెగ్యులర్ ఫ్రీక్వెంట్ పెట్రోలింగ్లు, విజిట్లు, అట్లాగే కౌన్సిలింగ్ కూడా, తర్వాత గ్రామ పెద్దలను కూడా ఇన్వాల్వ్ అవుతూ కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. తర్వాత ఎస్ఐ చంద్రశేఖర్ని పర్టికులర్గా ఈ విలేజ్కు, ఎందుకంటే ఏదైనా సరే మర్డర్ కానీ ఇటువంటి ఏదైనా జరిగినప్పుడు దాని పరిణామాలు కొద్ది రోజులు ప్రజల మనసులో తాజాగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో వాళ్ళకు ఒక సెక్యూరిటీ కాన్సెప్ట్, ఒక భద్రతాభావం కలిగించాలనే ఉద్దేశంతోనే రెగ్యులర్ పోలీస్ పెట్రోలింగ్ ఉండడం, అక్కడ కానిస్టేబుల్ని పెట్టడము, తర్వాత మూవ్మెంట్ పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తున్నాము. తర్వాత ఇన్స్పెక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విలేజ్ రెగ్యులర్ విజిట్ చేసి అవసరం వస్తే గ్రామసభ కూడా నిర్వర్తించేసి దాని ప్రకారం అందరికీ కూడా ఒక రకమైన అష్యూరెన్స్ ఇస్తాం పోలీస్ తరఫున, ఇటువంటి జరగకుండా చూస్తామని అష్యూరెన్స్ కూడా ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా కర్నూలు నగర శివారులో జరిగిన ఈ దారుణ హత్య ఏదైతే ఉందో ఆ నిందితుల్ని నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పరిస్థితి. అయితే ఆ గ్రామంలో ఆ రోజు హత్య జరిగిన సమయంలో పబ్లిక్ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పటికే పోలీస్ శాఖ నుండి కూడా జ్యుడిషియరీకు రానున్న రోజుల్లో త్వరితగతిన వీరికి శిక్ష పడేలా కూడా పోలీస్ శాఖ నుండి ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో వాటిని కోర్టు ముందు సబ్మిట్ చేశామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే జరిగిన ఈ ఘటనలో గతంలో ఉన్నటువంటి చిన్న డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అందువల్లే ఈ యొక్క దారుణ హత్యకు పాల్పడ్డారంటూ తెలుపుతున్న పరిస్థితి. ఆ సమీప గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా పోలీసులను సంప్రదించాలని తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి.